గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం 3గా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్స్ గా స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్ కు బాధ్యతలు అప్పగించారు. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ను యథాతథంగా కొనసాగించగా సీఎంసీకి శ్రీజన, ఎంఎంసీకి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 కార్పొరేషన్లలో 1,34,00,000 మంది జనాభా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లు డీలిమిటేషన్తో 243 డివిజన్లు అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ కోసం 3 కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 3(1) ప్రకారం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కొనసాగనుంది. తార్నాక హుడా కార్యాలయంలో మల్కాజ్గిరి కార్పొరేషన్ ఆఫీస్ని, మాదాపూర్ నాక్ బిల్డింగ్లో సైబరాబాద్ కార్పొరేషన్ ఆఫీస్ని నిర్వహించనున్నారు. 150 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవతరించగా 74 వార్డులతో గ్రేటర్ మల్కాజ్గిరి, 76 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్లో ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ జోన్లు ఉన్నాయి. మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి జోన్లతో గ్రేటర్ సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 6 నెలల లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా ఆగస్టులోపు ఎలక్షన్ నిర్వహించే ఛాన్స్ ఉంది.